తెలంగాణ తల్లి విగ్రహ మార్పు మూర్ఖత్వం అన్నారు కేసీఆర్. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రైతుల బంధు ఉద్దేశం ఇటు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గురుకులాలు విద్యారంగంలో వైఫల్యాలు విషయంలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్నారు కేసీఆర్. అలాగే మూసి హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని నిలదీయాలన్నారు. నిర్బంధ పాలన గురించి అసెంబ్లీలో ప్రస్తావించాలంటూ చెప్పారు కేసీఆర్. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తి చూపాలన్నారు కేసీఆర్. తెలంగాణలో పరిపాలన కుంటుపడిందని, రాష్ట్రంలో అశాంతి అలజడి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం అయిపోయిందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ భవన్లో ఆయన ఛార్జ్షీట్ విడుదల చేశారు. హైడ్రా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చుతోందని, ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టులేక, శాంతి భద్రతలు సరిగ్గా నిర్వహించలేక, హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఉండి ఈరోజు శాంతి భద్రతల్ని కాపాడడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. శాంతి భద్రతల వైఫల్యం వల్ల కూడా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు రాక వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇందిరమ్మ పథకం కింద సంవత్సరానికి 4,50,000 ఇల్లు కట్టామన్నారు. మరి సంవత్సరం గడిచింది, ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లన్న కట్టారా అని నేను అడుగుతున్నా. కూల్చిన ఇల్లే తప్ప ఏడాది పాలనలో కట్టిన ఒక్క ఇల్లు కూడా లేదు. హైడ్రా పేరిట, మూసి పేరిట పేదల బతుకులు కూల్చినావు, పేదల ఇండ్లు కూల్చినావు తప్ప నీ ఏడాది పాలనలో